బ్రేకింగ్ చేస్తున్నాం. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం అయితే వరద నీటి ఉద్ధృతితో 33 గేట్లు అయితే ఎత్తారు. ఇక ఇన్ఫ్లో 2,44,000 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. అలాగే 2,45,183 క్యూసెక్ల విడుదల చేసినట్లు కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 317 అలాగే 370 మీటర్లు ప్రస్తుతం నీటి మట్టం. అలాగే 317.37 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలుండగా ప్రస్తుతం నీటి నిల్వ 7.407 టీఎంసీలు ఉంది. అలాగే ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 6 యూనిట్ల ద్వారా 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. దిగువ ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచనలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ. ఉమ్మడి 13 జిల్లాకు జలప్రదాయంగా ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు ఎగువ నుంచి వరద నీరు క్రమంగా పోటెత్తుతుంది. దీంతో జూరాల ప్రాజెక్టు వద్ద గేట్లను దాదాపుగా ఇప్పటికే 33 గేట్ల నుంచి అధికారులు అయితే వరద జలాలన్నింటినీ కూడా దిగువకు విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిన్నటి దాకా 27 గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేసినటువంటి అధికారులు క్రమంగా వరద స్థాయి పెరుగుతున్నటువంటి కొద్ది గేట్లను ఎక్కువ సంఖ్యలో ఎత్తేసి నీటినంతా కూడా శ్రీశైలం జలాశయం వైపు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి 33 గేట్లు ఎత్తారు. ఇన్ఫ్లో చూసుకున్నట్టయితే 2,44,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతుంది. అవుట్ఫ్లో 2,45,183 క్యూసెక్ల అవుట్ఫ్లో నమోదవుతున్నటువంటి పరిస్థితి. సో క్రమంగా చూసుకున్నట్టయితే ఇన్ఫ్లో పెద్ద ఎత్తున నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే గేట్ల సంఖ్యను ఎక్కువగా ఎత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాలలో 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి మొన్నటిదాకా వర్షాలు లేక వరద నీరు లేక వెలువైరబోలినటువంటి జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం జల కళను సంతరించుకుంది. 33 గేట్లు వేసి నీటిని దిగువ విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున చుట్టుపక్కల ప్రజలంతా కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క జూరాల ప్రాజెక్టు అనుసంధానంగా ఉన్నటువంటి భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, రామన్పాడు ప్రాజెక్టులకు కూడా ఇక్కడ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నీరంతా కూడా ఎత్తిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో ఆయకట్టు రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎలినో ప్రభావం వల్ల వర్షాలు కురిసేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరోపక్క వరద జలాలు కూడా రానటువంటి నేపథ్యంలోనే నిన్న మొన్నటి దాకా కూడా రైతాంగం అంతా కూడా కొంత ఆందోళన చెందింది. ఏదైతే నారాయణపూర్ ఆల్మట్టి డ్యామ్ నుంచి పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి 33 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పాలమూరు రైతాంగం అయితే ప్రస్తుతానికి హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కృష్ణమ్మ పరవళ్ళు తప్పుతూ పాలమూరు పంట పొలాల నుంచి శ్రీశైలం జలాశయం వైపుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అటు నల్గొండ ప్రాంత రైతులు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన రైతాంగం అంతా కూడా ఆశలు పెట్టుకున్నారు. ప్రతి ఏటా కూడా కృష్ణమ్మ ద్వారానే లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కృష్ణమ్మకు ఈసారి కొంత వరద రావడం ఆలస్యమైనటువంటి నేపథ్యంలో రైతాంగం కొంత ఆందోళన చెందినప్పటికీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా వచ్చి చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రైతాంగం అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజయ. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.